గత నెలలో సంభవించిన మంతా తుఫాన్ కారణంగా కొత్తపట్నం పల్లెపాలెంలో జీవనోపాధి కోల్పోయిన దాదాపు 400 మంది మత్స్యకారులకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు నిత్యావసర సరుకులు అందజేశారు. తుఫాన్ సమయంలో పల్లెపాలెం సందర్శించిన ఎమ్మెల్యే తమకు నిత్యావసర సరుకులు ఇవ్వలేదు అని మత్స్యకారులు చెప్పడంతో అక్కడి నుండే జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వెంటనే నిత్యావసర సరుకులు అందేలా ఎమ్మెల్యే దామచర్ల చర్యలు తీసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల కొంతమంది మత్స్యకారులకు నిత్యావసర సరుకులు రాకపోవడంతో నేడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పెండింగ్ లో ఉన్న మత్స్యకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 1 లీటర్ పామాయిల్ నూనె అందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, మండల తహసీల్దార్ శాంతకుమారి, ఎంపీడీఓ శ్రీకృష్ణ, కొత్తపట్నం మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉన్నారు మన ఫిషర్మ్యాన్స్ ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఇవ్వాలనేది మన ఉద్దేశం. దాని ప్రకారంగా ఈరోజు 5,608 మందికి కూడా అన్ని గ్రామాల్లో ఇటు జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాని కొత్తపట్నం మండలంలో మనకి మడనూరులో 559, రాజుపాలెం 191, ఈత ముక్కల 227 కుటుంబాలు, కే పల్లిపాలెం 1419, గున్నమాల 679 మందికి పోయినసారి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని ఊళ్ళల్లో కూడా ఈరోజు మన దగ్గర మొదలు పెడితే రేపు పొద్దున అందరికీ ఈటింగ్ జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకా రెవెన్యూలో మొన్న ఆ రోజు వర్షాలు పడ్డప్పుడు మేము వచ్చిన తర్వాత మనకు అక్కడికి వచ్చే లోపలికి మనకి కాలేజీ ముందు వాళ్ళ ఎస్టీస్ వాళ్ళంతా కారుకి అడ్డంగా వచ్చారు. మాకు తినడానికి లేదు, మాకు ఇబ్బంది ఉంది, మాకంతా కూడా నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పేసి వస్తే అప్పుడు నేను మన వాళ్ళు కడప మన ఊరోళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. ఉండిన తర్వాత నేను మనవాడికి చెప్పాను, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని తీసి పక్కన పెట్టి వాళ్ళకి ఏం కావాలో చూడమని చెప్తే 3 పూట్ల టిఫిను అదేవిధంగా అన్నీ కూడా మన వాళ్ళు చూశారు. ఆ రోజు దగ్గర 1,60,000, 1,50,000 ఇస్తారు, అవన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన ఊరికి వచ్చే లోపలికి దగ్గర 5,600 మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మేజర్ పంచాయతీ కూడా పల్లిపాలెం అంటే ఎక్కువ కూడా మాకు ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశాన్ని మండలంలోనే హైయెస్ట్ మెజారిటీ 600-700 పైన మెజారిటీని కూడా కష్టపడి చేసుకుంటున్నారు. కాబట్టి ప్రయారిటీ మీద ఎక్కువ కూడా పల్లిపాలెంలో మన వాళ్ళందరూ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలనేది కూడా అవన్నీ కూడా మనం చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ప్రభుత్వం రాగానే 43 రోడ్లు పెట్టాము, 3,30,00,000 ఖర్చు పెట్టాము. ఓన్లీ సిమెంట్ రోడ్లకే ఖర్చు పెట్టాము, మొత్తం రోడ్లన్నీ వేసాము. గుళ్ళు కూడా ఏం చెప్తే కూడా దానికి కూడా నా సహకారం పూర్తిగా నా వల్ల అయినంత వరకు నేను కూడా చేశాను. అమ్మవారిది ఏదో కొడుకులు కూడా వెండిది కావాలంటే వెండిది కూడా అది కూడా చేయించాను. అది ఇంకా తగ్గించాడు, 13 లక్షలు ఖర్చు పెట్టి అదే తిరునాళ్ళు చేసేటప్పుడు పెడతారు. అప్పటి నుంచి అమ్మవారికి అన్నీ చేపించి పెట్టాం. దాన్ని కూడా అమ్మవారికి చేయటం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా టూరిజం రోడ్డు కింద 1,60,00,000 రూపాయలు దాన్ని కూడా శాంక్షన్ చేయించాం. తర్వాత CRCFS కింద 2 కోట్లు పెట్టాం, దానికి కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకోవడానికి చిన్న మ్యారేజ్ పెళ్లి చేసుకోవడానికి కూడా చిన్న కమ్యూనిటీ హాల్ కూడా అది కూడా కడుతున్నారు. ఈరోజు బయట పెట్టుకొని వర్షాలు వచ్చి ఇబ్బందులు లేకుండా మనం లోపలే కూర్చొని లోపలే చేసుకునే విధంగా దాన్ని కూడా జరుగుతూ ఉంది. అది కూడా పెట్టాము. ఇప్పుడు 6,90,00,000 ఈ 16 నెలల్లోనే మన గ్రామానికి ఖర్చు పెట్టామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత మాకుండే ఆలోచన ప్రకారంగా ఇప్పుడు కూడా పార్టీని నమ్ముకొని ఉంటారు.
ఒక కట్టుబడిగా ఉండాలనే ఉద్దేశంతో మన గ్రామానికి ఎక్కువ నిధులు పెట్టామని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఈ గ్రామానికి ప్రత్యేకించి చూసి దానికి ఎక్కువ నిధులు కూడా పెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాన్ని కూడా టెండర్లు అయిపోతే హార్బర్ కూడా మన ఊరికి దగ్గరలోనే ఉంటుంది. హార్బర్ వల్ల మన వాళ్ళంతా కూడా పల్లిపాలమే కావాలంటే నేను కూడా పట్టుబట్టి పల్లిపాలమే పెట్టాలని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. దానికి మనకి పైనుంచి కూడా 2-3 సార్లు కూడా వెరిఫికేషన్కి వచ్చారు. వాళ్ళు కొంతమంది అయితే పాకల మన పిన్నవారిపాలెం దగ్గర పెట్టాలి, మనకి 150 కోట్లు పెడదామని చెప్పేసి వాళ్ళంటే 150 కోట్లు పెట్టే పని అయితే మాకు మండలానికి అవసరం లేదు, ఇంకో దగ్గర ఎలా పెట్టుకోండి, మాకు 400 కోట్లతోటి మనకి ఫస్ట్ స్టేషన్ ఎస్టిమేషన్ ప్రకారం పల్లిపాలెంలో పెట్టే పని అయితేనే ఇక్కడ పెట్టండి అని చెప్పి వాళ్ళకంతా కూడా చెప్పాం. పోయినసారి కలెక్టర్ గారు జేసీ గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు, వాళ్ళు కూడా రిపోర్ట్ పంపించారు. మార్చి పైన మనకి శాంక్షన్ అయితే దాన్ని కూడా పనులు మొదలు పెడితే మన వాళ్ళు చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉంటాయి, కొన్ని ఏదో విధంగా అకామిడేట్ చేసుకొని అవుతామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మోటిమాల నుంచి కొండమాల వరకు బీచ్ రోడ్ కూడా పెట్టాం. మొన్న లాస్ట్ వీక్ కూడా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ఇది రోడ్డు ఖచ్చితంగా కావాలి, ఇది ఇంపార్టెంట్, టూరిజం డెవలప్ అవడానికి కానీ ఈ ప్రాంతం డెవలప్ అవడానికి ఈ రోడ్డు కావాలని చెప్పాం. అది దగ్గర 22 కోట్ల రూపాయలతోటి అది కూడా తొందరలోనే శంకుస్థాపన చేసి దాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. ఏ ఊరు పోవాలన్నా ఇంక ఊరంతా తిరగకుండా మీ పట్టపాలెలు ఇక్కడ అక్కడ బంధుత్వాలు ఉంటారు, ఆ బంధుత్వం ప్రకారం ఎక్కడికి పోవాలన్నా కూడా మనం బీచ్ ఒడ్డునే మన రోడ్లో పోయామంటే దగ్గర మన పల్లిపాలెలు అందరూ కూడా కలుసుకోవడానికి అందరి దగ్గరికి వెళ్ళడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ రోడ్డు కూడా ఉంటుంది. ఆ రోడ్డు పడిందంటే టూరిజం డెవలప్ అవుతుంది, మంచి మంచి రిసార్ట్లు కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అప్పుడు కూడా ఇంకా మీ వాల్యూలు పెరుగుతాయి, మీకు ఎక్కువ కూడా జనాలు రావడానికి. ఈరోజు చీరాల బీచ్ ఏ విధంగా ఉందో దానికి మించిన బీచ్ మన కొత్తపట్నం బీచ్ అవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎప్పటి నుంచో మనకి మేజర్ ప్రాబ్లం పట్టాలు ఉన్నాయి. పట్టాలు కూడా మన వాళ్ళు అడిగినప్పుడల్లా చెప్తా ఉంటారు. పట్టాల్సి కూడా మనకి అది కూడా చెప్పాను. నేను హౌసింగ్ మీటింగ్ జరిగినప్పుడు హౌసింగ్ మీటింగ్లో కూడా మన వాళ్ళకి ఒకవేళ పడితే పట్టాలు లేకపోయినా కూడా ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నారు అంటే వాళ్ళ హౌసింగ్లో ఈ 30వ తారీఖు దాటే టైం ఉంది కాబట్టి ఆన్లైన్లో వాళ్ళ శాంక్షన్ కొట్టండి అని చెప్పేసి కూడా చెప్పాం. ఎందుకంటే మళ్ళీ ఈ స్కీమ్ రాదు కాబట్టి దాన్ని ఆన్లైన్లో మన వాళ్ళు ఎవరికైతే ఇల్లు కావాలో వాళ్ళకి అందరూ కూడా అప్లై చేయండి. తప్పకుండా రేపు మనకి పట్టా ఇచ్చిన తర్వాత ఆ పట్టా యాడ్ చేస్తారు, అక్కడే ఇల్లు కట్టుకునేటట్టుగా మీకు అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.